హాయ్ ఫ్రెండ్స్, నేను మీ ఉషాని. ఈరోజు మన రెసిపీ వచ్చేసి టమాటా ఉల్లిగడ్డ చిక్కుడుగా ఎగ్ కర్రీ. రైస్లోకి చపాతీలోకి ఎంతో టేస్టీగా ఉండే ఎగ్ కర్రీ ఎలా చేసుకోవాలో చూద్దామా. అంతకంటే ముందుగా మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూసినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, బెల్ కొట్టండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోమాకండి ఫ్రెండ్స్. వీడియో చివరి వరకు చూడండి, స్కిప్ చేయమాకండి. ఎంతో టేస్టీగా ఉండే ఎగ్ కర్రీ ఎలా చేసుకోవాలో చూద్దాం రండి. తయారయ్యే విధానం. ముందుగా బాండి పెట్టుకుని దీంట్లో 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకున్నామండి. 2 టేబుల్ స్పూన్లు ఆయిల్ కొంచెం వేడవ్వాలి. ఆయిల్ వేడైంది. దీంట్లోనే మనం కాసిన పోపు దినుసులు వేసుకుందాం. అవి కొంచెం ఫ్రై అవ్వాలి. పోపు దినుసులు ఫ్రై అయినాయి. దీంట్లోనే మనం సన్నగా కట్ చేసి పెట్టుకొని 4 ఉల్లిగడ్డలు వేసుకోవాలి. ఇది మొత్తం కొంచెం ఫ్రై అవ్వాలి. మనం చేసుకునేది టమాటా ఉల్లిగడ్డ కర్రీ. చాలా బాగుంటుంది. ఎప్పుడు కోడిగుడ్లే కాదు, ఇలా టమాటా కార్చి చేసుకుంటే కూడా చాలా బాగుంటుంది. చాలా టేస్టీ, ఈజీ. తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. ఇవి కొంచెం మగ్గాలి. అలాగే దీంట్లో సన్నగా కట్ చేసి పెట్టుకున్న 3 పచ్చిమిర్చి వేసుకుందాం అండి. ఇవి కొంచెం ఫ్రై చేసుకోవాలి. కొంచెం కరివేపాకు. ఇవి మొత్తం బాగా కొంచెం ఫ్రై అయ్యేలా చేసుకోవాలి. మనం దీంట్లోనే ఒక గుప్పెడు చిక్కుడుకాయలు కూడా వేసుకుంటున్నాం. చెట్టు కాయలు ఇవి. చాలా బాగుంటుంది. తప్పకుండా మీరు కూడా ఇలా ట్రై చేసి చూడండి. చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్లో ఉన్న కొత్తగా చూసినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, బెల్ కొట్టండి. ఇవి కొంచెం ఫ్రై అయినాయి కదా, మనం ముందుగా కడిగి పెట్టుకున్నాం ఈ చిక్కుడుకాయలు వేసుకుందాం అండి. ఇవి కూడా కొంచెం దీంట్లో ఫ్రై అవ్వాలి. చిక్కుడుకాయ, ఉల్లిపాయ, టమాటా ఎగ్ కర్రీ. ఇప్పుడు చిక్కుడుకాయల సీజన్ కదండి, తప్పకుండా ఈ చిక్కుడుకాయలు వస్తాయి కదా, మీరు కూడా ఇలా ట్రై చేయండి. చాలా బాగుంటుంది. అలాగే ఇది కొంచెం మగ్గింది. దీంట్లోనే మనం పెద్ద సైజు టమాటాలు ఒక 5 తీసుకున్నాను నేను. ఇవి కూడా దీంట్లో వేసేసుకున్నాండి. ఇవి మొత్తం బాగా మగ్గించుకోవాలి. ఈ త్వరగా మగ్గాలంటే కొంచెం పసుపు, సాల్ట్ వేసుకుందాం. కొంచెం పసుపు, అలాగే కొంచెం సాల్ట్ చూసుకొని వేసుకోండి. ఇలా వేయటం వల్ల టమాటా కొంచెం త్వరగా మగ్గుతుంది. అలాగే చిక్కుడుకాయ కూడా వేసాం కదా, అది కూడా మగ్గిపోతుంది. ఇవన్నీ కొంచెం బాగా కలుపుకోవాలి. ఇవన్నీ కొంచెం మగ్గాలి కదా, మూత పెట్టుకుందామండి. ఒక 5 నిమిషాల తర్వాత కూర ఒకసారి అట్లా వచ్చిందో చూద్దామండి. టమాటా అంతా బాగా మగ్గిపోయింది. చిక్కుడుకాయలు కూడా కొంచెం మగ్గాలి. ఈ చిక్కుడుకాయలు కొంచెం మగ్గితే సరిపోతుంది. అప్పుడు మనం దీంట్లో కొంచెం మసాలా వేసుకుందాం అండి. టమాటాలు అయితే బాగా మగ్గిపోయినాయి. ఇంకొంచెం సేపు మగ్గించుకొని మూత పెట్టుకుందాం. ఒకసారి ఉడికిందో లేదో చూద్దాం. చిక్కుడుకాయ కొంచెం ఉడికింది. చిక్కుడుకాయ కూడా కొంచెం ఉడికిపోయింది. మనం ఇలా ఉన్నప్పుడే కొంచెం మసాలా వేసుకోవాలి. దీంట్లో కొంచెం అల్లం చిన్నెలపాయ పేస్ట్ వేసుకుందామండి. కొంచెం పచ్చివాసన పోయేలా ఈ అల్లం చిన్నెలపాయ పేస్ట్ కొంచెం పచ్చివాసన పోయేలా కొంచెం సేపు ఫ్రై చేసుకుందాం. ఇది కొంచెం ఫ్రై అవ్వాలి. కూర చాలా బాగా వచ్చింది. ఇలాగే జ్యూసీగా ఉంటే చాలా బాగుంటుంది. ఇదంతా కొంచెం ఫ్రై అయితే మనం దీంట్లో మసాలా వేసుకోవచ్చు. టమాటా, ఉల్లిపాయ, చిక్కుడుకాయ ఎగ్ కర్రీ. అలాగే ఇదంతా పచ్చివాసన పోయింది. దీంట్లోనే మనం కొంచెం ధనియాల పొడి, అలాగే కొంచెం టేస్ట్కి సరిపడా కొంచెం గరం మసాలా, టేస్ట్ కోసం. ఎగ్ కర్రీలో గరం మసాలా వేస్తే కొంచెం టేస్ట్ వస్తుంది కదా, అందుకోసం వేసాను. మీ ఇష్టం, ఆప్షనల్. మీకు ఇష్టమైతే వేసుకోండి, లేకపోతే లేదు. కానీ ఇలా వేయటం వల్ల బాగుంటుంది టేస్ట్, అందుకని వేసాను. ఇది కొంచెం మగ్గాలి. దీంట్లో లాస్ట్గా కారం వేసుకుందాం. మసాలా అంతా కొంచెం ఫ్రై అయింది. అలాగే మనం దీంట్లో కొంచెం కారం వేసుకుందాం. నేను ఎందుకు ముందే వేయలేదు అంటే టమాటాలు కారం వేస్తే త్వరగా మగ్గవు, అందుకని వేయలేదు. నేను పచ్చిమిర్చి వేసుకున్నా కదా, చూసుకొని కారం వేసుకుంటున్నాను. నేనైతే ఒక 2 టేబుల్ స్పూన్ కారం వేసాను. ఇది బాగా కలుపుకోవాలి. ఇది మొత్తం కొంచెం బాగా ఇలా కలుపుకోవాలి. అందుకని ఇందాక వేయలేదు, ఇప్పుడు వేస్తున్నా. ఇప్పుడు వేయటం వల్ల మంచిగా దీనికి అంతా పడుతుంది. ఇది ఇంకొంచెం సేపు ఈ కారంలో మగ్గితే సరిపోతుంది. కొంచెం సేపు తర్వాత ఈ కూర అయిపోయింది. దీంట్లో మనం ఇలా తిక్కుగా ఉన్నప్పుడు ఎగ్ కార్చుకుందాం అండి. దీంట్లో ఒక టీ గ్లాస్ అని వాటర్ పోసాను. వీడియో క్లిప్ మిస్ అయిపోయింది. నేనైతే ఒక 7 ఎగ్గులు తీసుకుంటున్నా.
ఎగ్స్ వేసి కదిలించకూడదు, అలా వదిలేసేయాలి. అన్ని ఎగ్స్ ఇలా వేసుకోవాలి. అన్నీ ఇలా వేసుకున్న తర్వాత దీన్ని కాసేపు కదిలించకుండా ఉండాలి. మనం దీని మీద మూత పెట్టుకుందాం. ఇది ఒకసారి మూత ఇచ్చి చూద్దామండి ఎంతవరకు వచ్చిందో. ఇప్పుడు ఇది ఒక సైడ్ ఫ్రై అయిపోయింది కదా, చిన్నగా జాగ్రత్తగా ఇంకొక సైడ్కి తిప్పుకోవాలి. జాగ్రత్తగా ఎగ్ ఇలాగే ఉంటుంది, దాన్ని జాగ్రత్తగా మనం చూసుకొని తిప్పుకోవాలి. చాలా బాగుంటుంది. ఎప్పుడు అలాగే కాకుండా ఒకసారి ఇలా కూడా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఇలాగే జాగ్రత్తగా అన్ని ఎగ్స్ తిప్పుకోవాలి. ఇది కొద్దిసేపు మగ్గితే సరిపోతుంది. మూత పెట్టుకుందాం అండి. ఒకసారి తీసి చూద్దాం కర్రీ ఎంతవరకు వచ్చిందో. ఇది రెడీ అయిపోయింది ఫ్రెండ్స్, కర్రీ అయిపోయింది. దీన్ని ఎక్కువ కదిలించకూడదు, ఇలా ఉంటే అయిపోయినట్టే. గ్యాస్ ఆపుకుందామండి. అలాగే చివరిగా కొంచెం కొత్తిమీర చల్లుకుందాం. చివరిగా కొంచెం కొత్తిమీర చల్లుకొని అలాగే మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అలాగే ఈ రెసిపీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, బెల్ కొట్టండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోమాకండి ఫ్రెండ్స్. మరో ఒక రెసిపీతో మళ్ళీ కలుస్తాను. బాయ్ ఫ్రెండ్స్.